ఈ రోజు మనకి మంచి మంచి వంటకాలు తయారు చేసి చూపించడానికి షెఫ్ రాజు గారు రెడీగా ఉన్నారు. హలో రాజు గారు. హలో అండి. ఈ రోజు వంటలో పిండి వంటల్లో మనం కాజు కార్న్ రైస్ తయారు చేసుకోబోతున్నాం కదా. అవునండి. ఏంటండి ఈ కాంబినేషన్? ఇప్పుడు స్కూల్స్ స్టార్ట్ అయిపోయాయి. అవును. ఓకే, సో పిల్లలకి బాక్స్లకి మంచి మంచి వెరైటీస్ అంటే వాళ్ళు ఇష్టపడే విధంగా. అవును, కాబట్టి పిల్లలు ఎక్కువగా లైక్ చేస్తారు కాజు గానీ కార్న్ గానీ. ఇప్పుడు కార్న్ చాలా స్వీట్ కార్న్ చాలా తింటున్నారు కదా, సో ఈ రెండింటి కాంబినేషన్ లో చేసే వాళ్ళు మీరు మన బాక్స్ పెట్టించినా హ్యాపీగా ఖాళీ చేసుకు తీసుకొస్తారు. ఓకే, సో టేస్టీగా ఉంటుంది అనమాట. చాలా టేస్టీగా. ఓకే అండి, మరి కాజు కార్న్ రైస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. కాజు కార్న్ రైస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బాస్మతి రైస్ 1 కప్పు, ఉడికించిన స్వీట్ కార్న్ 1/2 కప్పు, జీడిపప్పు 20 గ్రాములు, తరిగిన పచ్చిమిర్చి 2, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా. కావాల్సిన పదార్థాలు ఏంటి చూసారు కదా రాజు గారు. సో టేస్టీగా ఉంటుందని చెప్తున్నారు. కాజు కార్న్ రైస్ ఎలా తయారు చేసుకోవాలండి? నేను చూపిస్తానండి. సో ముందుగా కాజు నేతిలో వేయించుకోవాలి. నేతిలో వేయించుకోవాలా? అవునండి. అంటే పిల్లలకి స్కూల్ బాక్స్ లో పెట్టడానికి చాలా బాగుంటుంది అంటున్నారు. మరి సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చా ఇది? చాలా సింపుల్ అండి. ఇక్కడ చేయాల్సింది ఏంటంటే మనం ముందుగా రైస్ పొడి పొడిగా వచ్చేలాగా ఉడికించి పెట్టేసుకోవాలి. ఓకే, బాస్మతి రైసా? అవునండి. సో మనకి ఇప్పుడు రైస్ రెడీగా ఉంది. తగిన ప్రాసెస్ మనం ఫాస్ట్గా చేసేసుకోవచ్చు. ఓకే, సో కొద్దిగా నెయ్యి వేసి, సో దీంట్లో ముందుగా జీడిపప్పు. ఇది ఫస్ట్ వీటిని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలా? అవునండి. ఓకే ఓకే, కొంచెం లైట్గా మనకి లైట్ బ్రౌన్ కలర్లోకి వస్తే బాగుంటుంది. ఓకే ఓకే రాజు గారు, మరి జీడిపప్పు వేగాలి కాబట్టి ఈలోగా నేను చిట్కా చెప్పేస్తాను. ఓకే అండి. ఇప్పుడు మీ అందరి కోసం ఈ చిట్కా. మనం ఫ్రూట్స్ కట్ చేయడానికి ఉపయోగించుకునే కత్తి తుప్పు పట్టకుండా ఉండాలి అంటే ఫ్రూట్స్ కట్ చేసిన తర్వాత శుభ్రంగా కడిగి కత్తికి నూనెను అప్లై చేయాలి. ఇలా చేస్తే తుప్పు పట్టకుండా ఉంటుంది. చిట్కా చెప్పుకున్నాం కదా రాజు గారు, ఫ్రై అయినట్టేనా? ఓకే అండి, అయిపోవచ్చింది. ఓకే, సో దీన్ని బౌల్లో తీసి పెట్టేసుకున్నాం. సో దీంట్లో పచ్చిమిరపకాయలు, ఓకే, అలాగే వెల్లుల్లి కూడా. సో దీంట్లోనే స్వీట్ కార్న్ ఇది ఉడికించి పెట్టేస్తానండి ముందుగా. ఓకే, ఉడికించి పెట్టారు బిఫోర్ గా. అంటే ఫస్ట్ మనం ఈ రైస్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు స్వీట్ కార్న్ ఉడికించి పెట్టుకోవాలి, ఆ తర్వాత రైస్ కూడా ప్రిపేర్ చేసుకొని ఉంచుకోవాలి. ఓకే అండి. సో దీంట్లో మనం ముందుగా ఉడికించి పెట్టేసుకున్నాం కదా, రైస్ యాడ్ చేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా ఉప్పు, మిరియాల పొడి కూడాను. రైస్ వేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు అలాగే మిరియాల పొడి యాడ్ చేసుకోవాలి. రాజు గారు, దీనికి కాంబినేషన్ గా ఏది బాగుంటుందండి? సాస్ కానీ అలా? సాస్లో వేసేయండి, టమాటా సాస్తో కానీ, లేదా రైతా, వాళ్ళ చాయిస్. పిల్లలకి ఏది ఇష్టమైతే అది మనం పెట్టేసేయచ్చు. ఓకే, ఇప్పుడు చివరిగా దీంట్లో ముందుగా వేయించుకున్న జీడిపప్పు, కాజు. ఓకే, రెడీ అయిపోయింది. ప్లేట్ ఇస్తారా? ఓకే, చూడడానికి కూడా కొంచెం కలర్ఫుల్ గా ఉంది. స్వీట్ కార్న్ కనిపిస్తూ అలా పైకి yellow. ముందుగా వాళ్ళని అట్రాక్ట్ చేసేది కలర్. ఓకే అండి. సో దీనిపై నుంచి కొద్దిగా కొత్తిమీర. సో ఇది కూడా అలా తినేప్పుడు కొంచెం కలిపేసుకొని తింటే ఆ ఫ్లేవర్ కూడా దీంట్లో యాడ్ అవుతుంది. ఓకే ఓకే అండి, రైస్ రెడీ. ఓకే, చూస్తున్నారు కదండి. సో చాలా సింపుల్ గా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు కాజు కార్న్ రైస్. మరి మీరు ట్రై చేయండి. ఇది ఎలా తయారు చేసుకోవాలో మరొకసారి చూసేద్దాం. కాజు కార్న్ రైస్ తయారు చేసే విధానం: ముందుగా బాస్మతి రైస్ ని పొడి పొడిలాడేలాగా ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక పాన్ లో నెయ్యి వేసి జీడిపప్పు వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ అదే పాన్ లో ఇంకొంచెం నెయ్యి వేసి తరిగిన పచ్చిమిర్చి, వెల్లుల్లి, ఉడికించుకున్న స్వీట్ కార్న్ వేసి వేగనివ్వాలి. ఇవి కొద్దిగా రంగు మారాక ముందుగా ఉడికించిన బాస్మతి రైస్, ఉప్పు, మిరియాల పొడి, వేయించి ఉంచిన జీడిపప్పు వేసి బాగా కలుపుకోవాలి. దీన్ని సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కాజు కార్న్ రైస్ రెడీ.